జాతరో జాతర జాతరో జాతర జాతరో జాతర అని సావగొడుతున్నారు. ఏముందిరా జాతరలో? జాతర ఏంటి, సావగొట్టడం ఏంటి, అసలు ఏంటి అనుకుంటున్నారా? చెప్తా వినండి. పుష్ప ద రూల్ తగ్గేదేలే. ఆగస్టు 15 అయితే ఈ సినిమా రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పటికే వచ్చిన ఇన్ఫో ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ రాజమౌళి గారి సినిమాలో మించి ఉంటదంట. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో అల్లు అర్జున్ గారు అమ్మవారి గెటప్ లో ఆ త్రిశూలం ఆ కత్తి పట్టుకుని నిజంగానే అమ్మవారు పూనారా అనే రీతిలో ఉగ్ర రూపంలో ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఆ వెనకాల ఆ జాతరలో ఉన్న లైట్లు ఆ ఫైరు దీనికి తోడు మన దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలా వాటి మధ్యలో నుండి గాండ్రించిన పులిలా పరిగెత్తుకుంటూ వచ్చి మంగళం శ్రేణిని నరికి దాంతో రక్తాభిషేకం చేసుకుని నడిచొస్తూ ఉండగా ఒక్కొక్కడికి థియేటర్లో అయితే పూనకాలు వచ్చి పోతారంట. ఈ రేంజ్ లో ప్లాన్ చేశారంట పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ మన డైరెక్టర్ సుకుమార్ గారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. మనం ఇప్పుడు వరకు మాస్ చూసుంటాం, ఓర మాస్ చూసుంటాం. ఇది దానమ్మ మాస్ అంట. ఆ రేంజ్ లో ఉంటదంట ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే. దీనికి తోడు మన బన్వర్ సింగ్ పుష్ప మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటదంట. ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే ఈ సినిమా క్లైమాక్స్ లో పుష్ప 3కి సరిపడా ఒక లీడ్ అయితే వదులుతున్నారంట. అదైతే ఇంటర్వెల్ సీన్ కి మించి ఉంటదంట. కావచ్చు సార్ నా కొడక, ఏందే బుల్లెట్ కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే. పుష్ప 3తోనే ఆగకుండా ఇదొక ఫ్రాంచైజ్ సినిమాలా చేద్దామని సుకుమార్ గారు ఆలోచిస్తున్నట్టు అల్లు అర్జున్ గారు మొన్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు చెప్పారు. మరి ఈ సినిమా గురించి ఊహించుకుంటేనే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా స్క్రీన్ మీద చూస్తుంటే ఒక్కొక్కడో పూనకాలు వచ్చి పోవడం అయితే ఖాయం. ఈ పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి కెరియర్ ఆఫ్టర్ పుష్ప బిఫోర్ పుష్ప లాగా ఉంటదని అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. మరి ఈ సినిమా కోసం మనమైతే ఆగస్టు 15 వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ సినిమా అనుకున్న దానికంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.